నమస్తే. 2025 మాస ఫలితాల్లో మే మాసంలో కర్కాటక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఒక రకంగా చూసినట్టయితే మే 1, 2 వీక్స్ ఆల్మోస్ట్ 3rd వీక్ వరకు కూడా సిచ్యువేషన్స్ కొంత పాజిటివ్గానే ఉంటాయి. ఇంకా మే 18th తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ కూడా అంటే కుటుంబ పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఏమైనా వర్క్స్ అన్నీ కూడా మీకు బిజినెస్ ట్రాన్సాక్షన్స్, మ్యారేజ్ అలయన్స్, తర్వాత జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థులకి, వీళ్ళందరికీ కూడా మే 18th లోపు ఉండే సిచ్యువేషన్స్ కొంత అనుకూలంగానే ఉంటాయి. మే 18th తర్వాత వచ్చే సిచ్యువేషన్స్ హెల్త్ కానీ, తర్వాత ఒత్తిడి కానీ పెరిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ముఖ్యంగా కుటుంబ విషయాలు, చిన్న చిన్న విషయాలకి ఇబ్బందులు పడడం, గొడవలు పడటం, ఇలాంటివి ఎవరి ప్రమేయం ఉండకపోవచ్చు, చికాకు పెరిగిపోతూ ఉంటుందన్నమాట. అలాగే తండ్రి గారి ఆరోగ్యం కానీ, తండ్రి సమానమైన వాళ్ళ ఆరోగ్య యోగక్షేమాలను కూడా చూసుకోవాలి. అలాగే ఎవరైతే లైఫ్ పార్ట్నర్ ఉంటారో కర్కాటక రాశి వారికి, మీ లైఫ్ పార్ట్నర్ యొక్క ఆరోగ్య యోగక్షేమాలు, అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా ఈ మాసంలో పర్యవేక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు కొంత అధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో చాలా ఓర్పుతో, నేర్పుతో కుటుంబాన్ని చక్కదిద్దుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. హౌస్ వైఫ్స్, జాబ్స్ చేసే వాళ్ళు కూడా అమ్మాయిలు ఉంటున్నారు. కాబట్టి ఇంట బయట 2 ప్లేసెస్లో కూడా వచ్చే ఒత్తిడిని తట్టుకొని మీరు ముందుకు వెళ్ళవలసిన సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి. కాబట్టి దైవ బలం మీకు చాలా అవసరము. భగవంతుడి యొక్క ధ్యానంలో ఎక్కువగా ఉండడము, దైవారాధన ఎక్కువగా చేసుకోవడం. ఈ దైవారాధనలో కూడా మీరు చేసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటి అంటే దుర్గా ఆరాధన చేసినట్టయితే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ మీరు తట్టుకుని నిలబడే పరిస్థితి ఉంటుంది. ఇటు వైద్య రంగంలో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి, రైతులకు, వ్యాపారస్తులు, వీళ్ళందరికీ కూడా ఈ ఫలితాలు ఇవే వర్తిస్తాయి. ఎందుకంటే మనకి మే 16, 17 ఆల్మోస్ట్ 18 వరకు ఉండే సిచ్యువేషన్స్ కొంత అనుకూలంగా ఉంటాయి, కొన్ని పనులు అవ్వడం ఇవన్నీ కూడా. సో తర్వాత వచ్చే సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి. కొంత మైండ్ పైన భారం పెరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి వారికి. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. మనం చెప్పుకున్నట్టు మంగళవారం అమ్మవారి ఆరాధన చేయటం వల్ల మానసిక బలం అనేది బాగా పెరుగుతుంది. ఈ మాసంలో కొంచెం కోపం అధికంగా ఉండడము, చికాకులు, ఈ మాట కొంచెం తోలడం వల్ల ఈ మే 18th తర్వాత కొన్ని ప్లానెటరీ ట్రాన్సిట్స్ చేంజ్ అవుతున్నాయి. ఇటు జూపిటర్ ట్రాన్సిట్ కానీ, రాహుకేతుల ట్రాన్సిట్స్ కానీ చేంజ్ అవుతున్నాయి. కాబట్టి సో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కోపంగా, విసురుగా మాట్లాడడము, ఓపిక లేకపోవడం, పేషెన్సీ తగ్గిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇబ్బందికరంగా మారుతాయి. ఇక విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వాళ్ళకి, విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు, చదువుల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా ఆటంకాలు ఏర్పడవచ్చు. ఈ మాసంలో కొంత పరిహారాలు అన్నవి కరెక్ట్గా చేసుకొని, జ్యోతిషపరమైన పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ పరిహారాల్లో ముఖ్యంగా అమ్మవారి ఆరాధన మనం చెప్పుకున్నాం. మంగళవారాలు దుర్గాష్టకాన్ని పఠించుకోవడం, అమ్మవారి ఆరాధన చేయటం వల్ల చాలా వరకు ఉపశమనం ఉంటుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా మనకి ఇవే ఫలితాలు ఉంటాయి అన్నమాట. స్పెక్యులేషన్ ఇవన్నీ కూడా మే 18th వరకు కొంత అనుకూలంగా ఉన్న, మే 18 తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్లో కొన్ని ఇబ్బందులు, తర్వాత స్ట్రక్ అయిపోవడము, ఎక్కువ స్ట్రక్ ఎనర్జీ అన్నది కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా, ఓర్పుతో, నేర్పుతో కర్కాటక రాశి వారి మాసంలో వ్యవహరించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చేసుకోవాల్సిన పరిహారాలు కూడా ఏంటో చెప్పాను కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.